దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏ రకంగా ఉండవచ్చు అనే అంశం మీద ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట ఒక సర్వే నిర్వహించింది. సార్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 324 అంటే 293 వచ్చాయి గత ఎన్నికల్లో. సో ప్లస్ 31. అలాగే ఇండియా కూటమికి 208 అంటే 26 సీట్లు తగ్గి 208 వస్తూ ఉన్నాయి. అండ్ భారతీయ జనతా పార్టీ 240 సీట్లు దక్కించుకుంది గత ఎన్నికల్లో. కానీ ఇప్పుడు 20 సీట్లు అదనంగా అంటే 260 వస్తాయి. అలాగే బీహార్లో వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ గెలుపు ఖాయం అంటూ ఈ సర్వే తేల్చింది. సార్ ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే మీద మీ కామెంట్స్ సార్. అంటే ఈ సర్వేను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జరగవు కదా, అందువల్ల రెస్పాండెంట్ ఆ వాస్తవాన్ని కూడా గమనంలో పెట్టుకొని సమీక్ష ఒపీనియన్ చెప్తాడు. అందువల్ల ఎన్నికలు వచ్చే సమయానికి మార్పు చెందే అవకాశం ఎప్పుడు ఉంటుంది. ఇందులో ఒకటి ఏంటంటే స్టిల్ ఎన్డీఏ, స్టిల్ బీజేపీ, నరేంద్ర మోడీ పాపులారిటీలో తేడా లేదు పెద్దగా. అది ఆ బీజేపీకి ఒక పాజిటివ్ సంకేతం. అంటే 11 ఏళ్ళ తర్వాత ప్రధానమంత్రిగా 11 years 3 terms, థర్డ్ టర్మ్లో ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 terms 20 ఏళ్లకు పైగా ఉన్నారు. ఇంతకాలం పాలనలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు సహజంగా ప్రజా వ్యతిరేకత ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ ఫినామినల్ ఆ ప్రజా వ్యతిరేకతను అధిగమించగలగడం, కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించగలగడం అనేది ఈ డేటాను చూస్తే, ఈ డేటా నిజమైతే, ఈ డేటానే నెక్స్ట్ ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటే దట్ ఈస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. అంటే ఒక నాయకునికి, ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి థర్డ్ టర్మ్లో కూడా ఈ స్థాయిలో అప్రూవల్ ఉండడం అనేది తప్పనిసరిగా అది ఒక పాజిటివ్ సంకేతం. అన్ప్రెసిడెంటెడ్ కూడా, అంత సులభం కాదు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం యాంటీ ఇన్కంబెన్సీ చాలా వేగంగా పుంజుకుంటోంది. ప్రజల ఆస్పిరేషనల్ లెవెల్స్ బాగా పెరుగుతున్నాయి. ప్రజలు చాలా త్వరగా అసంతృప్తి చెందుతున్నారు ప్రభుత్వాలతో. భారీ మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలే అధాపాతాళంలోకి తొక్కిపడేస్తున్నారు. సో కిందెక్కడో ఉన్నవాడిని పైకి తెస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఇందుకు ఉదాహరణ, మనకు తెలంగాణకు కూడా కొంతమేరకు ఉదాహరణ. సో ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో బీజేపీ, నరేంద్ర మోడీ ఈ స్థాయిలో 11 ఏళ్ల తర్వాత పాపులారిటీ నిలుపుకోవడం డెఫినెట్గా ఒక పాజిటివ్ సంకేతం వాళ్ళకు. కానీ ఈ సర్వేని మనం లోతుల్లోకి వెళ్తే కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనబడతాయి. మీరు చదివిందేమో 2024 ఎలక్షన్స్తో పోలిస్తే సో 243 వచ్చాయి. ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి, 260 వస్తాయి. 234 వచ్చాయి ఇండియా కూటమికి, ఎన్డీఏకి 240 వచ్చాయి, 260 దాటుతాయి. సో మీకు ఒక బీజేపీకి 243 వచ్చాయి, 240 వచ్చాయి, ఇప్పుడు 260 దాకా వస్తాయి, సీట్లు పెరుగుతున్నాయి. అలాగే మీకు ఇండియా కూటమికి గతంలో 234 వచ్చాయి, ఇప్పుడు తగ్గుతున్నాయని. కానీ ఇది 2024 ఎలక్షన్స్తో పోల్చినప్పుడు. కానీ ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఎవ్రీ 6 months ఒకసారి జరుగుతుంది. సో ఇండియా టుడే జరిపే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే February 2025లో కూడా జరిగింది. సో February 2025కు August 2025కు మధ్య 2 మేజర్ పరిణామాలు జరిగాయి. ఒకటి ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్తో ఘర్షణ, పహల్గామ్ దాడులు. రెండవది ట్రంప్తో ఘర్షణ. మోడీకి అసలు శిశుల మిత్రులుగా చెప్పుకోబడిన, మోడీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన ట్రంప్ భారత్ పట్ల అనుసరిస్తున్న వైఖరి, టారిఫ్లు. ఈ 2 పరిణామాల తర్వాత ఏమైంది ప్రజల మూడ్ అనేది ఇక్కడ కీలకమైన అంశం. సో అందువల్ల 2024 ఎలక్షన్స్తో పోల్చడం కన్నా 2025లో జరిగిన మూడ్ ఆఫ్ ద నేషన్తో పోల్చాలి. ఎప్పుడైనా ఆరెంజెస్తో పోల్చాలి, యాపిల్స్తో పోల్చాలి. కానీ ఆరెంజెస్ తీసుకెళ్ళి యాపిల్స్తో పోలిస్తే కరెక్ట్గా ఉండదు. అందువల్ల ఎలక్షన్స్తో పోల్చాలి. మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేను మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేతోనే పోల్చాలి. సో ఫిబ్రవరి సర్వేతో పోలిస్తే క్లియర్గా ఎన్డీఏకి వచ్చే సీట్లు తగ్గిపోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే పాపులారిటీ కూడా పడిపోతుంది. అది మార్జినలే కావచ్చు, కానీ డైరెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఇంటెన్సిటీ. నెంబర్ ఆఫ్ పర్సంటేజ్లో చూస్తే, సీట్లలో చూస్తే తగ్గచ్చు. మీకు క్లియర్గా ఎన్డీఏకు సీట్లు తగ్గుతున్నాయి,
ఇండియా కూటమికి సీట్లు పెరుగుతున్నాయి. ఇది ఫిబ్రవరి 3వ నేషనల్ సర్వేతో పోలిస్తే స్టిల్ ఎన్డీఏ మెజారిటీలో ఉంది, బీజేపీ మెజారిటీ ఉంది, మోడీ మెజారిటీ ఉంది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఆ డైరెక్షన్ మాత్రం వార్నింగ్ సిగ్నల్గా కనబడుతోంది. అందులో ముఖ్యంగా మనం గమనిస్తే నరేంద్ర మోడీ పాపులారిటీ 3వ నేషనల్ సర్వే ఫిబ్రవరి 2025లో జరిపినప్పుడు 62%, టు బి ప్రిసైజ్ 61.8% నరేంద్ర మోడీని అప్రూవల్ రేటింగ్. ఇది రిమార్కబుల్ అప్రూవల్ రేటింగ్. ఇప్పుడు అది 58కు పడిపోయింది. ఇప్పటికీ రిమార్కబుల్, అందులో డౌట్ లేదు. కానీ ఒక 4% డ్రాప్ 6 నెలల్లోనే రావడం అనేది ఆందోళన కలిగించేది. అంటే అదే ఛాలెంజ్. ఇప్పటి వరకు అనుకున్నది అంటే మోడీ ఇన్ఫాలిబుల్, అంటే మోడీని ఎవరు ఓడించలేరు, మోడీని ఎవరు దించలేరు అని ఒక భావన ఉంటూ వచ్చింది. కానీ 2024 ఎలక్షన్స్ ఇందుకు ఉదాహరణ. ఏకంగా బీజేపీకి 303 సీట్లుంటే 240కి పడిపోయాయి. 272 ఉంటే అధికారం. బీజేపీ స్వంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది 2024 ఎలక్షన్స్లో. 2014, 2019లో బీజేపీకే సొంతగా మెజారిటీ ఉంది. సో ఒక్కసారి ఇండియా కూటమి బలం 234 పెరిగింది. సో రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు ఓట్ చోరీ నిజమైతే అసలు మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారే కాదు. లేదు, తెలుగుదేశం, జేడీయూ ఈ రెండు మిత్రపక్షాలు ఇండియాలో ఉండుండకపోతే ఇలా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండడు. సో ఇంత చేంజ్, అంటే మోడీ అజేయుడు, మోడీని ఎవరు ఓడించలేరు అనే భావన తప్పని 2024 ఎన్నికల ఫలితాలు తెలియజేశాయి. అందువల్ల 2024 ఎలక్షన్స్లో ఉన్న సంకేతాన్ని పరిగణలోకి తీసుకొని ఈ 3వ నేషన్ డేటాను కనుక స్టడీ చేస్తే చాలా సిగ్నిఫికెంట్ డ్రాప్ ఇది 6 మంత్స్లో 4%. ఇంకో కంపారిజన్ కూడా చెప్తాను. ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన 3వ నేషన్. ఇది జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య జరిగినటువంటి సర్వే. ఈ పీరియడ్లోనే దీనికి ముందు ఏప్రిల్లో మనకు ఆ ఫల్గాన్ జరిగింది, ఆ తర్వాత మనకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. గతంలో పుల్వామా అటాక్ 2019లో, ఆ తర్వాత బాలాకోట్ స్ట్రైక్ జరిగాయి. అంతకుముందు యూరీ అటాక్, సర్జికల్ స్ట్రైక్ జరిగాయి. ఈ రెండు సందర్భాల్లో 3వ నేషన్ సర్వేలను కనుక డేటాను మనం అనలైజ్ చేస్తే ఇండియా టుడే వెబ్సైట్లో మీ పాతవి కూడా దొరుకుతాయి. క్లియర్గా నరేంద్ర మోడీ పాపులారిటీ, ఎన్డీఏ పాపులారిటీ, బీజేపీ పాపులారిటీ, యూరీ సర్జికల్ స్ట్రైక్స్, మీకు పుల్వామా, బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత ఒక్కసారిగా తారాజువలాగా చిచ్చుబుడిలాగా ఎగిసి పడిపోయింది, పైకి పెరిగింది పాపులారిటీ. ఎందుకంటే బీజేపీ బలానికి, మోడీ బలానికి మూలం ఎక్కడుంది అంటే రెండు ఆస్పెక్ట్స్ పైన ఉంది. ఒకటి మస్కులార్ నేషనలిజం, అంటే కండలు తిరిగిన జాతీయవాదం. నరేంద్ర మోడీ లాంటి స్ట్రాంగ్ లీడరు దేశాన్ని కాపాడుతాడు, దేశానికి రక్షణగా ఉంటాడు అని. రెండవది హిందుత్వ పాలిటిక్స్. ఈ రెండింటిని కీలకమైన అంశాలు. ఈ రెండిట్లో ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా బీజేపీ పాపులారిటీ, మోడీ పాపులారిటీ పెరగాలి. ఎందుకంటే ఆ రెండే ప్రధానంగా 2014లో బీజేపీ అధికారంలోకి రావటానికి, ఇప్పటికీ కొనసాగటానికి ప్రాతిపదిక. అందుకే మీకు యూరీ అటాక్, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఒక్కసారిగా ప్రజల్లో నేషనలిస్ట్ సెంటిమెంట్ పెరిగింది. దానితో మోడీ, బీజేపీ ఇమేజ్ భారీగా పెరిగింది. తర్వాత మీకు పుల్వామా, బాలాకోట్ స్ట్రైక్ జరిగాయి. ఒక్కసారి మోడీ ఇమేజ్, బీజేపీ ఇమేజ్ భారీగా పెరిగింది. ఈసారి ఆశ్చర్యకరంగా పెరగలేదు, తగ్గింది. అంటే ఆపరేషన్ సింధూర్పై కూడా 3వ నేషన్ సర్వేలో అడిగారు. ఆపరేషన్ సింధూర్పై కూడా నీకు మోడీ ప్రభుత్వ చర్యల పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వచ్చింది. మామూలు అసంతృప్తి కాదు అది. ముఖ్యంగా బీజేపీ ఓటర్లు, మోడీ ఓటర్లు. బీజేపీ ఓటర్లు, మోడీ ఓటర్లను ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తామంటే బీజేపీ సాంప్రదాయ ఓటింగ్లో 1/3, బీజేపీకి వచ్చే ఓటింగ్లో 1/3, సాంప్రదాయ ఓటింగ్ కాదు, బీజేపీకి వచ్చే ఓటింగ్లో 1/3 మోడీ ఓటింగ్, మోడీ అనుకూల ఓటర్. మిగతా ఓటర్ బీజేపీ సాంప్రదాయ ఓటర్, కోర్ ఓటింగ్ అంటారు. సో అందువల్ల మీకు లాస్ట్ 2014 ఎలక్షన్ కానీ 2019 ఎలక్షన్స్ కానీ తీస్తే మోడీ ఓటర్ 1/3 దాకా ఉంటారు. అంటే మోడీని చూసి బీజేపీకి ఓటు వేసేవారు. అంటే బీజేపీ పట్ల ఐడియాలజికల్ లాయాలిటీ కానీ, పొలిటికల్ లాయాలిటీ కానీ ఉన్న ఓటర్ కాదు. నరేంద్ర మోడీని చూసి ఓటు వేసేవాళ్ళు. అందులో రాహుల్ గాంధీతో పోల్చి చూసి ఓటు వేసేవాళ్ళు.
సో ఈ ఓటర్ 1/3 ఉంటారు బీజేపీకి వచ్చే ఓటర్లు. 2024 ఎన్నికల్లో కూడా ఇది నియర్లీ 1/4 ఉంటారు. ఇది మీరు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ CSDS పోస్ట్ పోల్ స్టడీస్లో కూడా ఇతర ఒపీనియన్ పోల్స్లో కూడా వ్యక్తమైంది ఇదే. 2014, 2019లో నియర్లీ 1/3 బీజేపీ ఓటర్ ఇది మోడీ ఓటర్, మోడీని చూసి ఓటు వేయడం. 2024లో అది 1/4కు పడిపోయింది. అంటే ఆ ట్రెండ్ ఇప్పటికీ కనబడుతోంది. అంటే 2019 నుంచి 2024కు పడిపోయింది. ఇప్పుడు 2025లో మోడీ అప్రూవల్ రేటింగ్ పడిపోవడం డైరెక్షనల్గా చూసినప్పుడు ఆందోళన కలిగించేది. అంటే క్వాంటిటీ రీత్యా చూస్తే, నెంబర్స్ రీత్యా చూస్తే ఫెయిర్లీ కంఫర్టబుల్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. 11 ఏళ్ల తర్వాత థర్డ్ టర్మ్లో ఈ రకమైన నెంబర్స్ ఉండడం రిమార్కబుల్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ డైరెక్షన్ చూస్తే మోడీ ఇమేజ్ పడిపోవడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. అది కూడా ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ తర్వాత పడిపోవడం. నేను ఇంతకుముందు కంపేర్ చేశాను మీకు బాలాకోట్కు, సర్జికల్ స్ట్రైక్స్కు. సహజంగా భారీగా పెరగలేదు. కారణం ఏంటంటే పాకిస్తాన్ పైన తీసుకోవాల్సిన చర్య తీసుకోలేదు. అవకాశాన్ని వచ్చి కూడా వదిలేశాము. ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ఆపేశారు. అందువల్ల ట్రంప్ ట్వీటు, ట్రంప్ ప్రెషర్తోనే ఆపారనే భావన, ఇవన్నీ కలిసి అంటే బీజేపీ పరివారం క్రియేట్ చేసిన ఒక జాతీయవాద ఫెర్వర్, దాని కాంటెక్స్ట్లో చూసినప్పుడు మోడీ యాక్షన్స్ ఆర్ ఫాలెన్ బిలో ద ఎక్స్పెక్టేషన్స్ లెవెల్. అంటే ప్రజలు ఆశించిన, మోడీ భక్తులు, బీజేపీ అభిమానులు ఆశించిన స్థాయిలోతో పోలిస్తే చాలా తక్కువగా మోడీ యాక్ట్ అయ్యారు అని. అంటే తర్వాత బీజేపీ ఎంత చెప్పినా మన ఆపరేషన్ సింధూర్లో గెలిచాం, నిజం. అది ఆపరేషన్ సింధూర్లో మన డిసిసివ్ అప్పర్ హ్యాండ్ సాధించిన మాట నిజం, మన సైన్యం గెలిచిన మాట నిజం. కానీ రాజకీయ వ్యవస్థ మాత్రం సైన్యాన్ని ఆపింది, సైన్యాన్ని నియంత్రించింది. అవకాశం ఉండి కూడా మనం ముందుకు పోలేదు అనే భావన బలంగా ప్రజల్లోకి పోయింది. అందులో అపోజిషన్ సక్సెస్ కూడా అయింది. సో ఇది క్లియర్గా ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో మనకు స్పష్టమవుతుంది. అంటే మోడీ రేటింగ్ 4% పాయింట్స్ పడిపోవడం, రాహుల్ గాంధీ రేటింగ్స్ 5% దాకా పెరిగింది. సో డైరెక్షన్ అనేది ప్రైమ్ మినిస్టర్ది తగ్గడం, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పెరగడం ఒక ఆసక్తికరమైన డైరెక్షన్. ఇక రెండవది ఎన్డీఏ పాపులారిటీ రేటింగ్. ఎన్డీఏ పాపులారిటీ రేటింగ్ అయితే ఏకంగా 10% పడిపోయింది ఫిబ్రవరి 2025 మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేతో పోలిస్తే. మీకు ఫిబ్రవరి 2025 మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఎన్డీఏకు 62% సాటిస్ఫాక్షన్ లెవెల్. అంటే ఎన్డీఏ పాలనతో మీరు సంతృప్తి చెందుతున్నారా అని అడిగితే 62% సంతృప్తి చెందుతున్నామని చెప్పాను. ఇప్పుడు అది 52%, 62 లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటే అది 52 లెవెల్ పడిపోయింది 6 నెలల పీరియడ్లో. ఆపరేషన్ సింధూర్ జరిగాక, పహల్గామ్ దాడుల తర్వాత ప్రజల్లో ఒక జాతీయవాద భావ వెల్లువ వ్యక్తమయ్యాక కూడా ఈ స్థాయిలో పడిపోవడం సిగ్నిఫికెంట్. 6 నెలలు ఇంకా చాలా దూరం ఉంది. ఎన్నికల్లోగా ఏమైనా కావచ్చు. మోడీకి బీజేపీకి ఉన్న ప్రత్యేకత కూడా ఏంటంటే ఛాలెంజెస్ను ఎదుర్కోవడంలో చాలా ఎఫెక్టివ్గా పర్ఫార్మ్ చేస్తారు. మోడీకి ఉన్న కెపాసిటీ ఏంటంటే ఏదైనా ఛాలెంజ్ ఉంటే ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉంటారు. మనకు అది ఉదాహరణ కూడా 2024 ఎలక్షన్స్లో మహారాష్ట్ర, హర్యానాలో దెబ్బతిన్నాక తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో గెలిచారు, హర్యానాలో గెలిచారు, ఢిల్లీ అదనంగా బోనస్గా గెలిచారు. అందువల్ల ఇప్పటికిప్పుడు ఏదో మోడీ అయిపోయిండు, బీజేపీ అయిపోయిందని నేను చెప్పడం లేదు. ఎందుకంటే బీజేపీకి మోడీకి ఉన్న ప్రత్యేకతే దేర్ ఎబిలిటీ టు రీఇన్వెంట్. సో దేర్ ఎబిలిటీ టు రీఇన్వెంట్ అనేది చాలా కీలకమైనటువంటి టాలెంట్. అది అపోజిషన్ ల్యాక్ అవుతున్నదే అది. అంటే వరస్ట్ డిమానిటైజేషన్ లాంటి ఘోరమైన వైఫల్యాన్ని కూడా సక్సెస్గా ప్రజలను ఒప్పించి మెప్పించి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మోడీ గెలవగలిగారు, బీజేపీ గెలవగలిగింది. సో డిమానిటైజేషన్ ఇది ఎకనామిక్ డిజాస్టర్, అందరికీ తెలుసు. దాని లాభం ఏంటి అని ఇంతవరకు బీజేపీ ఏమి చెప్పుకోలేని పరిస్థితి. కానీ దాన్ని సానుకూలంగా మార్చుకోగలిగారు. అందువల్ల ఇప్పటికి రేపు ఏమవుతుందనేది మనం చెప్పలేం. కానీ ఇప్పటికైతే డైరెక్షన్ మోడీ పాపులారిటీ 4% పడిపోవడం, ఎన్డీఏ పాపులారిటీ 10% పడిపోయడం అనేది చాలా కీలకం. అందులో ట్రంప్ టారిఫ్ల విషయంలో ఇదే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో 63% భారతదేశం నిలబడాలి, అమెరికాతో చర్చలు జరపాలని చెప్తూనే నిలబడాలి అని అన్నారు. సో ట్రంప్ మోడీ ఫ్రెండ్షిప్ గురించి బీజేపీ పెద్ద హైప్ ఇచ్చింది.
అప్పుడు ఎందుకు అయిపించిందంటే, చూడు మోడీ ప్రపంచ నాయకుడు, మీరు ఈ రాహుల్ గాంధీ పని లేక విమర్శిస్తున్నాడు, ఇక్కడ ప్రతిపక్షాలకు అర్థమైతలేదు మోడీ ఇమేజ్. మోడీని చూడండి, ట్రంప్, జింపింగ్, పుటిన్ ఇలాంటి ప్రపంచాధినేతలు ఇంత గౌరవిస్తున్నారే, అలాంటి నరేంద్ర మోడీని వీళ్ళేంటి విమర్శించడము, వీళ్ళు ప్రతిపక్షం అంటే ఒక లిలిపుట్ లాంటి వాళ్ళకరా అనే ఒక నరేటివ్ను బీజేపీ బిల్డ్ చేసి పెట్టింది. అంటే ట్రంప్ మోడీ ఫ్రెండ్షిప్ను ఒక పెద్ద పొలిటికల్ నరేటివ్గా బీజేపీ బిల్డ్ చేసింది. దాని రివర్స్ పళ్ళు ఎదుర్కొంటుంది. అందువల్ల ట్రంప్ చేస్తున్న దాడి ఒక మోడీకి లయబిలిటీగా మారిపోతుంది. ఒకప్పుడు ట్రంప్ను అసెట్గా బీజేపీ వాడుకోవాలని చూసింది, ఇప్పుడు అది లయబిలిటీగా ట్రంప్ మారిపోతున్నాడు. సో అందువల్ల ఈ ట్రంప్ టారిఫ్స్, ఈ 50% టారిఫ్లు మొదలు కాకముందు ఈ సర్వే జరిగింది. ఆగస్టు 14 వరకు ఈ సర్వే జరిగింది. ఆగస్ట్ 27 రోజు ఈ ట్రంప్ టారిఫ్ మొదలయ్యాయి. వీటి ప్రమాదం కూడా ఇప్పుడు రాబోతుంది. ఒక్కొక్క రంగంలో మీరు ఇవాళ రోజు పేపర్లో మనం చూస్తున్నాం. ఇవాళ పేపర్లో కూడా టెక్స్టైల్ రంగంలో ఉద్యోగాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగం, రొయ్యల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ ప్రభావం అంతా పడుతుంది. రాబోయే కాలంలో ఎక్కువ అవుతుంది. ఇప్పటికిప్పుడు ఇంపాక్ట్ ఉండదు, ఇంకొక 3 నెలలు 4 నెలలు పడుతుంది దీని ఫుల్ ఇంపాక్ట్ ఉండటానికి. ఎందుకంటే ఆల్రెడీ అమెరికాలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఇప్పటికే ఇంపోర్ట్ చేసుకున్న స్టాక్స్ పెట్టుంటారు కనుక ఇమీడియట్ ప్రభావం పడదు. పడినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. అంటే ట్రంప్తో మోడీ ఎలా డీల్ చేయబోతున్నాడు, ఇది మోడీ పాపులారిటీని పెరగటానికి తగ్గటానికి, ఎన్డీఏ పాపులారిటీ పెరగటానికి తగ్గటానికి కీలకం కాబోతుంది. ఎన్డీఏ ప్రత్యేకత ఏంటి అంటే, మోడీ ప్రత్యేకత ఏంటంటే నేషనలిజం, హిందుత్వ, ఈ రెండిట్లో మోడీ చాలా పవర్ఫుల్గా పర్ఫామ్ చేయగలుగుతాడు. కానీ ఎకానమీకి వచ్చే వరకు మోడీ దెబ్బతింటుంటాడు. ఇది 2014 నుంచి మీరు మోడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలు చూడండి, సిఎస్డిఎస్ వాళ్ళ పోస్ట్ పోల్ సర్వేలు చూడండి, ఎకానమీలో ఎప్పుడూ మోడీని తక్కువనే రేటింగ్. ఇప్పుడు కూడా ఈ మోడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో 48% అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రైస్ రైజ్ విషయంలో మోడీ ప్రభుత్వ వ్యవహార సరళిని పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు, 48%. సో అందువల్ల ఎకానమీ విషయంలో మోడీ మార్కులు పెద్దగా రావు. ఎప్పుడు జాతీయవాదము, హిందుత్వ విషయంలోనే మార్కులు వస్తాయి. వాటితోనే మోడీ గెలుస్తూ వచ్చాడు. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే ట్రంప్ది జాతీయవాద డైమెన్షన్ ఒకటి ఉంది, ఎకానమీ ఇంకో డైమెన్షన్ ఉంది. జాతీయవాద డైమెన్షన్ ఏంటంటే, చూడు ట్రంప్ లాంటి బలమైన నాయకుడిని కూడా మోడీ ఎలా ఎదుర్కొంటున్నాడు, చూడు ఎంత గట్టిగా నిలబడుతున్నాడు, చూడండి మోడీ ట్రంప్ను ఛాలెంజ్ చేస్తున్నాడు అనే ఇమేజ్ బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ ప్రొజెక్షను బీజేపీకి జాతీయవాద డైమెన్షన్లో ఉపయోగపడుతుంది. కానీ ఎకానమీకి వచ్చే వరకు మోడీ ఇమేజ్ తక్కువ, ట్రంప్ ప్రభావం కూడా ఎక్కువ. అంటే ట్రంప్ ప్రభావం ఎక్కువ ఉన్న దగ్గర మోడీ ప్రభావం తక్కువ. అక్కడ ఛాలెంజ్ ఎదుర్కోబోతుంది. అంటే రియల్ ఇంపాక్ట్ మొదలయ్యాక ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అని. ఎందుకంటే దీనిపైన రకరకాల క్వశ్చన్స్ ఇంకా మిగిలే ఉన్నాయి. ట్రంప్ నిజంగానే ఈ 50% టారిఫ్లు ఉంచుతాడా, ఈలోగా అమెరికా భారత్ ఒప్పందం కుదురుతుందా, ఈలోగా ప్రభుత్వం రాజీ పడుతుందా, రాజీ పడితే దాని ప్రతిపక్షాలు ఎలా జనంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు ఉదాహరణకు పత్తి పైన 11% ఇంపోర్ట్ డ్యూటీని తొలగించాను. అన్ఫార్చునేట్లీ ప్రతిపక్షాలు ఫెయిల్డ్ మిజరబుల్లీ. ఎక్కడా కూడా ప్రతిపక్షాలు రైతుల్లోకి జనంలోకి దీన్ని తీసుకెళ్ళడం లేదు. మీరు ఏ పార్టీ స్టేట్మెంట్లు, ఓన్లీ ఎక్కడో పత్రికా ప్రకటనలు కూడా సరిగా రావడం లేదు. ఎక్కడా దానిపై ఉద్యమం లేదు, ఒక ర్యాలీ లేదు, ఒక ప్రదర్శన లేదు, ఓ మీటింగ్ లేదు, ఒక ఖండన లేదు, ఏమీ లేదు. మీరు గమనించండి. అంటే మోడీ ఒకవేళ రాజీ పడ్డా దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే కెపాసిటీ అపోజిషన్కి ఉండాలి. మీరు మీడియా, సోషల్ మీడియా నరేటివ్ను పూర్తిగా బీజేపీ కంట్రోల్ చేస్తుంది. మనం చూడండి, పత్తి రైతుల నుంచి నేను మాట్లాడుతున్న 10 రోజుల నుంచి కానీ తెలుగు పత్రికల్లో ఒక్క పత్రికలో పేజ్ 1లో ఒక పెద్ద వార్త చూడలేదు. ఏదైనా చిన్న వార్త ఏమైనా వస్తే రావచ్చు, నాకు అది కూడా వచ్చినట్లేదు. పత్తి పైన ఆగస్ట్ 18 రోజు 11% ఎక్స్పోర్ట్ డ్యూటీ తీసేశారు. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ, ఆంధ్రలో పత్తి రైతులు ఎక్కువ. తెలంగాణలో ఇది ద సెకండ్ లార్జెస్ట్ క్రాప్ ఆఫ్టర్ ప్యాడీ. అయినా కూడా మీకు పత్రికలు పట్టించుకోవు, టీవీ ఛానల్లో డిబేట్ లేవు, అసలు నాయకులు కూడా మాట్లాడరు. నాయకులు వాళ్ళని తిట్టడు, వీళ్ళని తిట్టడు తప్ప సరిపోతుంది. అందువల్ల దాన్ని మరి మోడీ రాజీ పడతాడా ఒక అంశం అయితే,
మోడీ రాజీ పడితే అపోజిషన్ దాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది అన్నది ఒక డైమెన్షన్. అపోజిషన్ ఉపయోగించుకోలేక లేదనుకోండి ఏమవుతుంది, మోడీ రాజీ పడేది తెలిస్తే కదా దాని మీద అయ్యేది, దాని ఇంపాక్ట్ ఉండేది. అందువల్ల రాబోయే కాలంలో ట్రంప్ టారిఫ్లు ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయి, దానిపైన మోడీ ఏ రకమైన వైఖరి తీసుకుంటాడు, దాన్ని బీజేపీ ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది, అపోజిషన్ ఎలా పర్సెప్షన్ బిల్డ్ చేస్తుంది, ఇలాంటి అంశాలపైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందువల్ల నెక్స్ట్ ఫిబ్రవరిలో వచ్చే 3వ నేషన్ కీలకమవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ట్రంప్ టారిఫ్ల ప్రభావం కూడా పూర్తి స్థాయికి చేరుకుంటుంది. అందువల్ల డెఫినెట్గా ఈ 3వ నేషన్ సర్వేలో పాజిటివ్ ఏంటంటే స్టిల్ బీజేపీ మోడీ తిరుగులేని శక్తిగా ఉన్నారు. కానీ డైరెక్షన్ అనేది ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధు ట్రంప్ టారిఫ్ల విషయంలో తర్వాత ఏం జరుగుతుంది అనే దాంట్లో కీలకమైంది అపోజిషన్ ఎలా ప్రవర్తిస్తుంది. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుంది, కానీ మోడీకి రాహుల్కి మధ్య గ్యాప్ ఇంకా తీవ్రంగా ఉంది. అందువల్ల మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నరేటివ్ పట్టుకెళ్తే లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. లాభం ఏంటి, మోడీకి ఒక ఆల్టర్నేటివ్ లీడర్గా రాహుల్ ఎమర్జ్ అవుతాడు. కానీ ఇప్పటి వరకు రాహుల్ను ఆ లీడర్ ఆఫ్ ద అపోజిషన్గానే ప్రజలు అప్రూవ్ చేస్తున్నారు తప్ప ప్రైమ్ మినిస్టీరియల్ కంటెండర్గా ఇంకా అప్రూవ్ చేయడం లేదు. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఎమర్జ్ అయిపోయాడు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ అందరూ పక్కకు పోయారు. ఇప్పుడు అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు కదా, లీడర్ ఆఫ్ ద కంట్రీ కావాలి. అక్కడ రాహుల్ గాంధీ ఇమేజ్ ఒక దశ దాటిపోవడం లేదు. 25-20 ఈ రేంజ్లో ఉంటుంది. తర్వాత కోర్ ఓట్లో పెద్ద తేడా ఉంది. కాంగ్రెస్ కోర్ ఓట్ 20% ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో 2014 చూసినా, 19 చూసినా, 24 చూసినా మినిమం 20% అయితే కాంగ్రెస్ కోటింగ్ ఉంటుంది, మినిమం 40% బీజేపీ కోటింగ్ ఉంటుంది. ఇది 1:2 రేషియోలో ఉంది. ఈ రేషియో మారకుండా బీజేపీని ఓడించడం అనేది చాలా అంత సులభం కాదు. ఎందుకంటే కోర్ ఓట్లో మీకు డబుల్ డిఫరెన్స్ ఉంది. సో ఇక అందువల్ల అపోజిషన్ కనుక యునైటెడ్గా ఇండియా కూటమి నిలబడి బీజేపీని కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ ఎదుర్కోగలిగితే జాతీయ రాజకీయాలలో బీజేపీ మోడీకి ఇమేజ్ ఉన్నా దాన్ని మార్చగలుగుతారు. అది లాస్ట్ 24 ఎలక్షన్ అందుకు ఉదాహరణ. కానీ ఇండియా కూటమి బలంగా లేకపోయినా అపోజిషన్ దీన్ని రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ క్యాంపెయిన్గానే నిలబెడితే మాత్రం ఛాలెంజెస్ తప్పవు. అందువల్ల అపోజిషన్ కనుక ఆ బ్యాటిల్ను రాష్ట్రాల స్థాయిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బీజేపీ పైన బ్యాటిల్గా నడపగలిగి ఓవరాల్గా బీజేపీ గవర్నెన్స్ పైన ఫోకస్ చేసి హిందుత్వ నేషనలిజం అనే అంశాల కన్నా గవర్నెన్స్ ఫెయిల్యూర్ పైన ఫోకస్ చేసి దీన్ని ఒక ప్రెసిడెన్షియల్ కాంటెస్ట్గా మారకుండా జాగ్రత్త పడితే ఖచ్చితంగా బీజేపీకి మోడీకి పెద్ద సవాల్ అవుతుంది. అయితే ఆ సవాల్ను అపోజిషన్ చరిత్ర చూస్తే ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేసిన సందర్భం తక్కువ. సవాళ్ళను ఎదుర్కోవడంలో బీజేపీ మోడీకి ఉన్న ఎబిలిటీస్తో పోలిస్తే అపోజిషన్ కొన్ని ఎబిలిటీ తక్కువ. అందువల్ల రాబోయే కాలంలో అపోజిషన్ కనుక రీఇన్వెంట్ చేసుకోగలిగితే, రాహుల్ గాంధీ తన కన్సిస్టెన్సీని ఇలాగే పెంచుకోగలిగితే డెఫినెట్గా నిలబడతాడు. అది లేకపోతే మాత్రం మళ్ళీ మోడీ యాజ్ అన్ ఎబిలిటీ టు కమ్ బ్యాక్. నెక్స్ట్, చైనా వేదికగా జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్కి మోదీ వెళుతూ ఉన్నారు సార్. ఈ SCO మీట్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తూ ఉన్నారు, అలాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. సో SCO మీట్ ప్రాధాన్యం ఏంటి, భారత్ ముందున్న లక్ష్యాలు ఏంటి సార్? అంటే మొదటిది మనకు SCOలో 20 కంట్రీస్, పాకిస్తాన్ కూడా అందులో మెంబర్ కంట్రీ. సో డెఫినెట్గా టెర్రరిజం అనే అంశము ఇండియా లాస్ట్ SCO డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా తీవ్రవాదం పైన కఠినమైన ఖచ్చితమైన భాషలో మాట్లాడాలి అని ప్రతిపాదించింది. అందుకు SCO అంగీకరించలే. ఎందుకంటే SCOలో ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది కనుక ఇండియా నరేటివ్కి అనుగుణంగా SCO తీర్మానాలు చేయదు. ఎందుకంటే అందులో చైనా కూడా ఉంది. సో అందువల్ల డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అటెండ్ అయినప్పుడు మనం SCO జాయింట్ స్టేట్మెంట్ పైన సంతకం పెట్టకుండా వచ్చాం. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే SCOలో చైనా ఉంది, పాకిస్తాన్ ఉంది, తీవ్రవాదం పైన కఠినమైన భాషలో స్టేట్మెంట్ ఉండదు. కానీ క్వాడ్ అమెరికా నాయకత్వంలో ఉన్నది, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఉన్నది. క్వాడ్లో కూడా నీకు పాకిస్తాన్తో పాటు దానికి సిద్ధపడలే.
అందువల్ల క్వాడే సిద్ధపడక ముందు ఎస్సీఓ ఎట్లా సిద్ధపడుతుంది? అందువల్ల ఇండియన్ డిప్లొమసీలో కూడా మనం ప్రతి వేదిక నుంచి టెర్రరిజం పైన మనము కోరుకున్న భాషలోనే ఖండించాలంటే ప్రాక్టికల్గా జరగదు అది. కానీ విచిత్రం ఏంటంటే క్వాడ్లో మాత్రం మనం కామ్గా ఉంటాం, అమెరికా నాయకత్వం ఉంది కనుక. ఎస్సీఓలో మాత్రమే సంతకం పెట్టమని బయటకు వస్తాం. మరి క్వాడ్లో కూడా ఆ పని చేయాలి కదా. మరి క్వాడ్ కూడా మీరు పాకిస్తాన్ ఖండించడం లేదు కనుక మేము అసలు క్వాడ్ సంగతి తేలుస్తాం అనాలి కదా, అనం. మరి అమెరికా నాయకత్వంలో క్వాడ్లోమో మనం బలమైన వైఖరి తీసుకోము, ఎస్సీఓలో బలమైన వైఖరి తీసుకున్నాం. ఇది ఇండియన్ డిప్లొమసీకి ఎట్లా ఉపయోగం? అందువల్ల ఇప్పటికైనా భారతదేశం ఏం చేస్తుంది? ఎస్సీఓను ఒక అవకాశంగా తీసుకొని జాయింట్ స్టేట్మెంట్లో టెర్రరిజాన్ని తీవ్రంగా ఖండించేలా జాగ్రత్త పడుతుందా? అదంతా సులభం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది. చైనా వైఖరిలో మార్పు వస్తున్నా కూడా స్టిల్ చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. అది ఆధారంగా చేసుకొని మనం ఎస్సీఓని డిజోన్ చేసుకుంటామా చూడాలి. ఇది మొదటిది. రెండవది, ఈ ఎస్సీఓ సమావేశం సందర్భంగా చైనా ప్రెసిడెంట్ పుటిన్తో, జింపింగ్తో, రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్తో కూడా మోడీ సమావేశం కాబోతున్నారు. ఇక్కడ సెమీ కండక్టర్స్, ఎనర్జీ, ఇలా రకరకాల అంశాలలో చర్చలు జరగబోతున్నాయి. ఇండియన్ ఎకనామీ, ఇండియన్ ఇంట్రెస్ట్ అంటే భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను ఎలా నిలబెట్టుకోవాలి, ట్రంప్ టారిఫ్ల వల్ల ఏర్పడుతున్న పరిస్థితిని ఎలా అధిగమించాలి, భారతదేశ ఎక్స్పోర్ట్స్ను ఎలా డైవర్సిఫై చేసుకోవటానికి ఎస్సీఓని ఎలా ఉపయోగించుకుంటాం. ఎందుకంటే 20 దేశాలు వస్తాయి కనుక ఇదొక అవకాశంగా మనం చూడాలి. మూడవది, ఇండియా స్ట్రాటజిక్ అటానమీ, మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని చాటుకోవటానికి ఎస్సీఓ ఒక వేదిక. ఎందుకల్లా మీకు చైనాకు వెళ్ళే ముందు ప్రైమ్ మినిస్టర్ మోడీ జపాన్కి వెళ్ళారు. అది ఒక సిగ్నల్ కూడా. ఎందుకంటే చైనాకు జపాన్కు మధ్య ఉన్న వివాదాలు తెలుసు మనకు. జపాన్తో మనము అమెరికా, ఆస్ట్రేలియాలతో కలిపి జపాన్తో క్వాడ్లో ఉన్నాము. క్వాడ్ అనేది యాంటీ చైనా కూటమిది. చైనా తీవ్రంగా అభ్యంతరం కూడా చెప్తోంది. అందువల్ల ఒక బ్యాలెన్స్ చేసే క్రమంలో చైనాకు వెళ్తూ కూడా ముందు జపాన్కు వెళ్ళాం. బట్ రేపు చైనా, రష్యా, ఇండియా కలయికకి ఇది ఒక వేదిక కాబోతుంది. దీనిపైన అమెరికా ఇప్పటికే విరుచుకుపడుతోంది. పీటర్ నవారో అని వైట్ హౌస్ అడ్వైజర్, నిన్న మనం మాట్లాడాము. ఈ మోడీ యుద్ధం అని, ఉక్రెయిన్ యుద్ధాన్ని అన్నాడు. ఇవాళ పత్రికల్లో ఇవాళ వచ్చాయి, 24 గంటల ముందు మాట్లాడాను దానిపైన. సో పీటర్ నవారో లాంటి వాళ్ళు మీరు నియంత్రణలతో కలుస్తున్నారంటూ కూడా మాట్లాడుతున్నాడు. సో అందువల్ల ఈ ఎస్సీఓ వేదికగా భారతదేశ పాలసీ ఆఫ్ మల్టీ అలైన్మెంట్, మేము ఏదో ఒక దేశంతో పర్మనెంట్గా ఉండాలన్నది మా పని కాదు. మా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మేము కూటములు కడతాం, పార్ట్నర్షిప్లు పెంచుకుంటాం. మాకు స్ట్రాటజిక్ అటానమీ ఉంటుంది, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇండియాస్ ఫారిన్ పాలసీ ఈజ్ మల్టీ అలైన్మెంట్. అంటే వివిధ దేశాలతో, అమెరికాతో సంబంధాలు ఉంటాయి, చైనాతో ఉంటాయి, రష్యాతో ఉంటాయి అని ఒకటి ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు తెలియజేయడానికి కూడా ఇది ఒక అవకాశం. అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే, అమెరికా కొడితే మా దగ్గరకు వచ్చారు అని చైనా, రష్యా అనుకుంటే కష్టం. అమెరికా కొట్టినా కొట్టకపోయినా, అమెరికా ఇప్పుడు కొట్టకపోయినా రేపు కొడుతుందేమో, మనం అందరితో కూడా సంబంధాలు పెట్టుకోవాలి అనే వైఖరి ఇండియా కనుక ప్రొజెక్ట్ చేసుకుంటే ఉపయోగం. కానీ అమెరికాతో మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చిందనుకో, మళ్ళీ ట్రంప్ వెనక్కి తగ్గాడు అనుకోండి, మళ్ళీ మనం వెళ్ళి ట్రంప్ కౌగిల్లో, అమెరికా కౌగిల్లో కూర్చున్నాం అనుకోండి, మన క్రెడిబిలిటీ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు ఇండియాకు ఉన్న సమస్య అదే. గత 20-30 ఏళ్ళుగా మన ప్రభుత్వాలు ఏం చేశాయి, అమెరికా వ్యూహాత్మక కౌగలి అంటారు, స్ట్రాటజిక్ ఎంబ్రేస్లోకి వెళ్ళిపోయాక ఇప్పుడు మనం చైనా దగ్గరికి, రష్యా దగ్గరికి వెళ్ళినా అందరికీ అనుమానం, అమెరికా వాడు చీకొడుతున్నాడు కనుక, ట్రంప్ వాయిస్తున్నాడు కనుక మా వైపు వస్తున్నారు తప్ప వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉందా అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. అది ఆ క్రెడిబిలిటీ బ్యారియర్ను మనం అధిగమించాలి. అయ్యా మా పాలసీ మల్టీ అలైన్మెంట్. సో ట్రంప్ ఇలా ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, ట్రంప్ కాకపోతే ఇంకోటి వస్తాడు. ఆ పాలసీ మల్టీ అలైన్మెంట్, అమెరికా యుఎస్ అలైన్మెంట్ కాదు, ఇది మల్టీ అలైన్మెంటే మా పాలసీ అనేది మనం స్పష్టంగా చెప్పగలగాలి. ఆ క్రెడిబిలిటీ బ్యారియర్ను అధిగమించగలగాలి. అందువల్ల ఎస్సీఓ డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు ట్రంప్ దాడుల నేపథ్యంలో మంచి అవకాశం ప్రపంచానికి మన ఫారిన్ పాలసీ ఎజెండా పట్ల ఓ స్పష్టత ఇవ్వటానికి. ఇక ట్రంప్ సలహాదారు పీటర్ నవారో
రష్యా యుక్రెయిన్ యుద్ధం మోదీ చేస్తోన్న యుద్ధం అంటూ కామెంట్ చేశారు. వాస్తవానికి ఇవాళ అన్ని పత్రికల్లోనూ అది వచ్చింది సార్, కానీ 24 గంటల ముందే నిన్నటి షోలో మనం మాట్లాడాం. మీరు డీటెయిల్డ్గా విశ్లేషణ కూడా అందించారు. ఆయన పీటర్ నవారో ఇంకా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు సార్. భారతీయులు ఈ ట్రంప్ సుంకాల మీద, అమెరికా విధించిన సుంకాల మీద చాలా అహంభావంతో వ్యవహరిస్తూ ఉన్నారు. దాంతోపాటు భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య దేశమైన అమెరికా లాంటి దేశాల పక్కన ఉండాలి, పక్షాన నిలబడాలి. కానీ నియంతలు పాలిస్తోన్న చైనా, రష్యాల పక్షాన నిలబడుతోంది, అంటకాగుతోంది అంటూ చాలా అగ్రెసివ్గా ఆయన కామెంట్స్ చేసిన పరిస్థితి. సో పీటర్ నవారో చెబుతూ ఉన్నారు సార్, అమెరికా పక్కన నిలబడండి, రష్యా చైనాల పక్కన కాదు అని చెప్పి. సో భారత్ ఏ పక్షాన్ని నిలబడాలి? ఇది పీటర్ నవారో వ్యాఖ్యలు కన్నా కూడా దీన్ని ట్రంప్ వ్యాఖ్యలుగానే చూడాలి. ఎందుకంటే పీటర్ నవారో వైట్ హౌస్లో ట్రంప్ అడ్వైజర్. అందువల్ల ట్రంప్ పర్మిషన్ లేకుండా ఈ మాటలు అన్నాడు. ఆయన ఫైనాన్షియల్ టైమ్స్లో రాసిన ఆర్టికల్లో అన్న మాటలు ఇవి. సో ట్రంప్ అనుమతి లేకుండా ఫైనాన్షియల్ టైమ్స్కు పీటర్ నవారో రాసే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ టైమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ క్రెడిబుల్ అండ్ లీడింగ్ న్యూస్ పేపర్. సో అందువల్ల ఫైనాన్షియల్ టైమ్స్లో వార్త అంటే దానికి ఆ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్ టైమ్స్ నేను చాలా ఏళ్ళుగా చదువుతున్నాను. ఫైనాన్షియల్ టైమ్స్ నన్ను కోట్ కూడా చేసింది. 2024 ఎలక్షన్ల తర్వాత ఫైనాన్షియల్ టైమ్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ జాన్ రీడ్ మోడీకి ఎందుకు సీట్లు తగ్గాయని ఒక ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్లో నన్ను కోట్ కూడా చేశారు. అందువల్ల ఐ నో వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ టైమ్స్. సో ఈ ఫైనాన్షియల్ టైమ్స్ అనేది ప్రపంచంలో వాల్ స్ట్రీట్ జర్నల్తో పోల్చగలిగిన పత్రిక. ఆ పత్రికలో వ్యాసం రాస్తే బట్టిగా రాస్తాడా? అంత కీలకమైన ప్రపంచంలో ఉన్న దేశాధినేతలు, ప్రపంచంలో ఉన్న సిఈఓలు చదివే పత్రికల్లో వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ ఈ రెండు ముఖ్యమైనవి. ఈ రెండు పేపర్లు చదవకుండా ఉండరు. సో ఈ రెండు పేపర్లు ఓపెన్ చేయకుండా ప్రపంచంలో ఏ దేశాధినేత ఉండలేడు. అలాంటి కీలకమైన పత్రికలో వ్యాసం రాస్తే దాంట్లో ట్రంప్ అనుమతి లేకుండా రాస్తాడా? ప్రాక్టికల్గా సాధ్యం కాదు. అందువల్ల డెఫినెట్గా ఇది ట్రంప్ వ్యాఖ్యలుగానే పరిగణించాలి. ఇక ట్రంప్ అమెరికా మనకు ప్రజాస్వామ్యం నుంచి పాఠాలు చెప్తే దయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంటుంది తెలుగులో. అందుకే తెలుగు భాష గొప్పతనం ఇది. అద్భుతమైన సామెతలు ఉంటాయి. ట్రంప్ లాంటి డిస్క్రైబ్ చేయడానికి కూడా మనకు సామెత రెడీగా దొరుకుతుంది. సో అందువల్ల దయ్యాలు వేదాల వల్ల, డెవిల్స్ కోటింగ్ స్క్రిప్చర్స్ అంటారు ఇంగ్లీష్లో కూడా. సో ఎందుకు అంటున్నానంటే మీకు అర్థం చేసుకోవాలి ఫస్ట్ నియంతలతో సంబంధాలు ఏంటి అని. ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు, పుటిన్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. అలాస్కాలో ఎవరితో కలిశాడు ట్రంప్? పుటిన్తోనే కదా కలిసింది. మరి ఎందుకు నియంతతో కలిశాడు? అసలు మాట్లాడటానికి ఏమైనా అర్థం ఉండాలా? ఇప్పుడు భారత ప్రధానమంత్రి చైనా వెళ్ళి జింపింగ్ మోడీలతో కలవడాన్ని అమెరికా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అసలు అమెరికా అజీర్ణంతో ఉరుకులు పరుగులు తీస్తోంది. అడ్డగోలుగా తిని కడుపు ఇబ్బంది పెడుతుంటే పరుగులు తీస్తా వాకింగ్ చేస్తుంటాడు. చూడు, ఎన్నడూ వాకింగ్ చేయనోడు చేస్తుంటాడు. అటు తిరుగుతుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. కానీ తలకాయ తిరిగిపోతుంటుంది, సోడా తాగుతుంటాడు. కానీ ఇంకా అజీర్ణం బాధ భరించలేడు. ఇప్పుడు అమెరికా పరిస్థితి అది. అమెరికాకు ట్రంప్కు పెద్ద ఎత్తున అజీర్ణం వచ్చింది. ఈ అజీర్ణాన్ని మోడీ కలిగించాడు. ట్రంప్కు అజీర్ణానికి, అమెరికాకు అజీర్ణానికి మోడీ చర్య కారణమైంది. జింపింగ్ పుటిన్లతో కలవడం. సో అందులో జింపింగ్తో కలవడం, పుటిన్తోనైనా కలవడంలో ఆశ్చర్యం లేదు. ఇండియా రష్యాకి చాలా కాలంగా రిలేషన్. కానీ జింపింగ్తో కలవడాన్ని భరించలేకపోతున్నారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, అయ్యా ట్రంప్ మహానుభావ, ఓ పీటర్ నవారో, అలాస్కాలో ట్రంప్ ఎవరితో కలిశాడు? ప్రజాస్వామ్య నాయకులతో కలిశాడా, నియంతతో కలిశాడా? మై బెస్ట్ ఫ్రెండ్ అని పుటిన్ ఎందుకు చెప్తున్నాడు? ఇలా పోనీ అది పక్క పెడదాం. నియంత ఏలుతున్న దేశంతో కాదు, ప్రజాస్వామిక అమెరికాతో కలవండి అని సలహా ఇస్తున్నారు. అయ్యా ట్రంప్, మీరు ఏ రకంగా వివరిస్తున్నారు? ప్రజాస్వామిక భారతదేశం పైన 50% టారిఫ్, నిరంకుశ చైనా పైన 30% టారిఫ్. మరి ఇదేం ప్రజాస్వామ్య పాఠం? నిరంకుశ చైనా పైనేమో 30% టారిఫ్, డెమోక్రటిక్ ఇండియా పైన 50% టారిఫ్. మరి మీ నీతి ఎక్కడ పోయింది మాకు చెప్పే ముందు? అలాగే భారత్ పైన 50% టారిఫ్, ప్రజాస్వామిక భారత్ పైన 50% 50% టారిఫ్ ఆగస్టు 27లోనే అమల్లోకి వచ్చింది వెంటనే. మరి చైనా పైన, నిరంకుశ చైనా, నియంత ఏలుతున్న చైనాకు టారిఫ్
90 days మీరు గ్యాప్ ఇచ్చారు, వాయిదా వేశారు, 90 రోజుల పాటు అనుమతి అమలు కాక. దీని సంగతి ఏమని చెప్తారు మీరు? సో అందువల్ల ప్రజాస్వామ్య నియంతలు ప్రజాస్వామ్యం గురించి మాకు పాఠాలు చెప్తే ఎట్లా? అసీం మునీర్ ఏ ప్రజాస్వామ్యవాది? అసీం మునీర్ గొప్ప డెమోక్రటా? అసీం మునీర్ని ఏ ప్రజలు ఎన్నుకున్నారు? అసీం మునీర్ ఒక నిరంకుశ సైన్యాధిపతి. మీరు అసీం మునీర్ని కలవడం ఇది హానర్ అన్నారు కదా, మా మోడీని కలవడం హానర్లే. 140 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి 11 ఏళ్ల తర్వాత కూడా 50% పైగా ప్రజల అప్రూవల్ ఉన్న నాయకుడిని మీరు ఆ అసీం మునీర్తో పాటు మీటింగ్ కలవమని పిలిచారే. మా మోడీ కెనడాలో ఉంటే రా అసీం మునీర్తో కల్పిస్తా అని. మరి ట్రంప్ ఏం డెమోక్రసీ ఇది? అసలు ప్రపంచంలో అమెరికాకు ప్రజాస్వామిక మిత్ర దేశాలు చెప్పండి. మీరు కళ్ళు మూసుకొని విచ్ ఆర్ డెమోక్రటిక్ నేషన్స్ విచ్ ఆర్ ఫ్రెండ్లీ టు అమెరికా పేర్లు చెప్పమనండి, మీరు దొరికాయి. యూరప్తో తగాదా, కానీ సౌదీ అరేబియా యుఏఈ షేక్లతో ఫ్రెండ్షిప్. మరి యూరప్ డెమోక్రటికా, సౌదీ అరేబియా యుఏఈ డెమోక్రటికా? ఇండియాతో రోజు పంచాయతీ, పాకిస్తాన్తో మైత్రి. మరి మీరు డెమోక్రసీని చూజ్ చేసుకున్నారా, మీరు డిక్టేటర్షిప్ని చూజ్ చేసుకున్నారా? ఇవాళ ప్రపంచంలో అమెరికా మిత్రులు ఎవరు అంటే బోల్సనారో లాంటి ప్రజాస్వామ్య ముసుగులో ఉండే నియంత, సౌదీ యుఏఈ షేకులు, మిలిటరీ నియంతలు, వీళ్ళే కదా మీకు అమెరికాకు ఫ్రెండ్స్, అలైస్. అందువల్ల మీరు మాకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్తే ఇక అంతకన్నా ఏముంటుంది ఆలోచించాలి ఇక మనం. సో ఎలా నవ్వాలో ఎలా ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి. అందువల్ల మొదలు ట్రంప్కి అర్థం కావాలి, అమెరికా ప్రపంచంలో ఎక్కడ డెమోక్రసీని ప్రమోట్ చేసింది చెప్పండి. ఏ కంట్రీలో డెమోక్రసీని ప్రమోట్ చేసింది? అమెరికా యుద్ధం చేసి ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇరాక్లో గొప్ప ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది కదా, లిబియాలో చాలా గొప్పగా ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది, ఆఫ్ఘనిస్తాన్లో అయితే మామూలుగా లేదు ప్రజాస్వామ్యం. 20 ఏళ్ళ తర్వాత తాలిబాన్కి అప్పచెప్పింది ప్రజాస్వామ్యం కదా. తాలిబాన్కి అప్పచెప్పి గుడ్ తాలిబాన్ బ్యాడ్ తాలిబాన్ అని ట్రంప్ చెప్పినప్పుడు ఈ పాఠాలు ఎక్కడ పోయాయి? మీరు అతి భయంకరమైన ఉన్మాదులు కదా తాలిబాన్లు, వాళ్ళతో దోస్తాన్ చేసి రాత్రి పారిపోయినప్పుడు తెల్లారిలో వరకు ఎక్కడ పోయింది ప్రజాస్వామ్య పాఠాలు? అందువల్ల మీరు బంగ్లాదేశ్లో మీరు ఇలా ఏ పరిమాణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు మీరు? సో ఇలా ప్రపంచమంతటా నిరంతలకు, మిలిటరీ నియంతలకు, రాచరిక ప్రభువులకు మీరు మద్దతు ఇస్తూ, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటేనే అక్కడ ఖనిజ నిక్షేపాలని మీరు తీసుకోవచ్చు. ప్రజాస్వామిక ప్రభుత్వం ఉంటే ఒప్పుకోదు కదా. ఇప్పుడు ఇలా మోడీ ఉన్నాడు, మోడీ కాదు రాహుల్ గాంధీ ఉన్నా, ఎవరున్నా ఈ దేశ వ్యవసాయ రంగంలోకి, ఈ దేశ డైరీ సెక్టార్లోకి అమెరికాను పూర్తిగా ఎలో చేయలేరు. ఎక్కడో ఒక జడో కొద్దిగా రాజీ పడితే పడవచ్చు ప్రజలకు తెలియకుండా, కానీ మొత్తానికి ఎలా చేస్తే ప్రజాస్వామ్యం ఒప్పుకోదు ఇండియాలో. అందుకే మోడీ అయినా గట్టిగా ఉండాల్సింది, ఎవరైనా గట్టిగా ఉండాల్సింది. కానీ పాకిస్తాన్ నిరంకుశ దేశం కనుక అమెరికా కోరిన ఖనిజ నిక్షేపాలని అప్పచెప్తోంది. ఇక ఆ దేశం అందుకే ఫ్రెండ్, అందుకే యు లవ్ పాకిస్తాన్. అందువల్ల యూ కాంట్ లవ్ ఇండియా బికాజ్ ఇండియా ఇస్ ఎ డెమోక్రసీ. యూ లవ్ పాకిస్తాన్ బికాజ్ ఇస్ ఎ డిక్టేటర్షిప్. ఎందుకంటే నియంత ఏదడుగుతుంది ఇచ్చేస్తాడు కదా. మన ఇండియా ఇవ్వనియ్యం కదా. ఈ దేశంలో మీడియా ఉంటుంది, ఈ దేశంలో పార్లమెంట్ ఉంటుంది, ఈ దేశంలో జ్యుడిషియరీ ఉంటుంది, ఈ దేశంలో సివిల్ పౌర సమాజం ఉంటుంది. ఈ దేశం ప్రజాస్వామిక దేశం. అందువల్ల ప్రజాస్వామ్యం గురించి, నియంకుశత్వం గురించి అమెరికా మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంటుంది. అయినా చైనాలో ఏ ప్రభుత్వం ఉండాలి ఇండియా నిర్ణయించదు. ఏ ప్రభుత్వం ఉన్నా చైనాతో వ్యవహరించక తప్పదు. బికాజ్ దే ఆర్ అవర్ నైబర్స్. యు కాంట్ చేంజ్ జాగ్రఫీ. మీరు దేన్నైనా మార్చగలుగుతాం, జాగ్రఫీని మార్చగలుగుతామా? సో మీ భారతదేశంలో ఉన్న పొరుగు దేశం చైనా, దాన్ని కాదనగలమా? సో చైనాను ఎవడు పాలించాలన్నా చైనా ప్రజలు నిర్ణయించుకుంటారు. భారతదేశం అమెరికా కాదు, ప్రపంచంలో ఎవడు ఎక్కడ పాలించాలని నిర్ణయించడానికి అమెరికా నిర్ణయిస్తుంది. బ్రెజిల్లో ఎవరు పాలించాలి, ఇరాక్లో ఎవరు పాలించాలి, లిబియాలో ఎవరు పాలించాలి, ఇండియా నిర్ణయించదు. వి రెస్పెక్ట్ ఈవెన్ స్మాల్ కంట్రీస్, భూటాన్, నేపాల్ లాంటి చిన్న దేశాలు, మాల్దీవులను కూడా గౌరవించిన దేశం భారతదేశం. అందువల్ల పాకిస్తాన్లో ఎవడు అధికారంలో ఉండాలి, చైనాలో ఎవడు ఉండాలి, రష్యాలో ఎవడు ఉండాలి, మేం కాదు కానీ నిర్ణయించేది. రష్యాలో పుటిన్ ఉండాలి, ఇంకొకరు ఉండాలని ఇండియా నిర్ణయిస్తుందా? పుటిన్ ఉన్నా లేకపోయినా మాకు ఫ్రెండ్షిప్ ఉంది. ఇవాళ సోవియట్ యూనియన్ కాలంలో కూడా ఫ్రెండ్షిప్ ఉంది, కమ్యూనిజం ఉన్నప్పుడు ఉంది, క్యాపిటలిజం వచ్చినాక కూడా ఉంది. సో అందువల్ల అమెరికాకు అర్థం కావాలి, ట్రంప్కి అర్థం కావాలి, ఇండియా డెమోక్రసీ కనుకనే యు లవ్ పాకిస్తాన్. అది మొదలు దానికి ఆన్సర్ చెప్తే ఇంకా దేనికైనా చెప్పగలం. రైట్ సార్, ట్రంప్ వైఖరి చూస్తూ ఉంటే ఖచ్చితంగా భారత్ వ్యతిరేక వైఖరి స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అసలు ట్రంప్ ఏం కోరుకుంటూ ఉన్నారు సార్ భారత్ నుంచి? ట్రంప్ ఏం కోరుకుంటున్నాడంటే, ఒకటి
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ఆపమని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన లెక్కల ప్రకారం కూడా 36% ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. అమెరికా లెక్కల ప్రకారం ఈవెన్ 43% వరకు. బట్ ఏదైనా అరౌండ్ 40% ఆఫ్ ఇండియన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి మొత్తం ముడి చమురు కొనుగోలు ఆపాలి. ఆపితే మరి అమెరికాకి ఏం లాభమో నాకు అర్థం కాదు. ఆ చమురంతా చైనాకు ఉంటుంది, లేకపోతే యూరోపేకి ఉంటుంది. అమెరికా ఒకవైపు రష్యాతో వాణిజ్యం చేస్తూ భారతదేశాన్ని రష్యాతో ఆయిల్ కొనడం ఆపండి అని చెప్తోంది. ఒకటి. 2, పోనీ దానికి ఒప్పుకుందాం అనుకుందాం, ఏదో గొడవ ఎందుకు, పోనీ దీనికి ఒక్కదానికి ఒప్పుకుందామని. రెండవది ఏమడుగుతున్నారు, రష్యాతో డిఫెన్స్ ట్రేడ్ ఆపండి అని అంటున్నాడు. గతంలో మనం S-400 కొన్నప్పుడు కూడా బైడెన్ ప్రభుత్వం కూడా కార్సా చట్టం కింద కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కింద భారత్ పైన ఆంక్షలు విధిస్తామని బెదిరించింది కూడా. మనము దాన్ని ఎదిరించి నిలబడితే ఆఖరికి అమెరికా మనకు ఎగ్జంప్షన్ ఇచ్చింది. చైనా, తుర్కీ S-400 కొంటే వాళ్ళ ఆదేశాలపైన ఆంక్షలు కూడా పెట్టింది. సో అందువల్ల S-400 కొనకపోతే ఏమయ్యేదో మనకి ఇటీవల ఆపరేషన్ సింధూర్ ఉదాహరణ. భారతదేశం ఆల్రెడీ డిఫెన్స్ పర్చేజెస్ డైవర్సిఫికేషన్ కింద ఒకే దేశం పైన ఆధారపడడం మంచిది కాదని మనం ఇతర దేశాల నుంచి కూడా ఆయుధాలు కొంటున్నాం. ఒకప్పుడు 75% ఆఫ్ డిఫెన్స్ పర్చేజెస్ రష్యా నుంచి ఉండేది, అది ఇప్పుడు 36% తగ్గింది. కానీ ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్ ఇవాళది కాదు, అది సోవియట్ ఎరా లెగసీ. ఇవాళ ఆపమంటే ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన దేశానికి అది ప్రయోజనకరమే కాదు, ఇండిస్పెన్సిబుల్ అంటారు, అనివార్యం కూడా. అందువల్ల రెండవది డిఫెన్స్ పర్చేజ్ ఆపమని అంటున్నారు. మూడవది భారతదేశ వ్యవసాయ డైరీ సెక్టార్లోకి, ఫిషరీస్ సెక్టార్లోకి అమెరికా ఎగుమతులకు అవకాశం ఇవ్వండి అని అంటున్నాడు. మనం ఆల్రెడీ వాల్నట్స్, ఆల్మండ్స్ లాంటి దాంట్లో మనం వాల్నట్స్, ఆల్మండ్, పిస్తా ఇలాంటి వాటిలో మనము ఎలో చేశాం. ఎందుకంటే మన దేశంలో వాల్నట్, ఆల్మండ్స్ పండించే రైతులు తక్కువ కనుక. కానీ వ్యవసాయము, పాల ఉత్పత్తి, మత్స్య రంగాలలో అమెరికా ఎగుమతులు కనుక అమెరికా నుంచి వచ్చే వాటిని అనుమతిస్తే మన దేశ రైతాంగం దెబ్బతింటారు, మన దేశ పాల ఉత్పత్తిదారులు దెబ్బతింటారు. కారణం ఏంటి అంటే ఎవరేజ్ అమెరికన్ వేరు, ఫార్మర్ వేరు, ఎవరేజ్ ఇండియన్ ఫార్మర్ వేరు. ఎవరేజ్ అమెరికన్ మిల్క్ ప్రొడ్యూసర్ వేరు, ఎవరేజ్ ఇండియన్ మిల్క్ ప్రొడ్యూసర్ వేరు. ఉదాహరణకు సగటున భారతదేశంలో ఒక పాల రైతుకు, పాల ఉత్పత్తిదారుడికి 2-3 పశువులు కానీ ఎక్కువ ఉండవు, మిల్క్ ఇచ్చే ఎనిమల్స్, అది బర్రెలు కానీ ఆవులు కానీ. మీకు అమెరికాలో ఎవరేజ్న ఒక మిల్క్ ప్రొడ్యూసర్కు 337 మిల్క్ ఎనిమల్స్ ఉంటాయి, పాలిచ్చే పశువులు ఉంటాయి. మరి ఎక్కడ పోటీ పడతాం? మా బక్క చిక్కిన రైతులు ఎలా పొడపడగలుగుతారు? సో ప్రాక్టికల్గా అది సాధ్యమవుతుందా? అందువల్ల మేము భారతదేశంలోని ఇవాళ మన ఉదాహరణ చెప్పాము, అమెరికా ఒత్తిడి మేరకు కాటన్ విషయంలో ఆగస్టు 18న 11% ఎక్స్పోర్ట్ డ్యూటీని సస్పెండ్ చేసింది మోడీ ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు. ఇది ఆల్రెడీ పత్తి రైతులకు ఒక ప్రమాదకరంగా పరిణమించబోతోంది. ఇలా అన్ని రకాల ఉత్పత్తులు, ఈవెన్ ప్యాడీలోకి కూడా అమెరికన్ ప్రొడక్ట్స్ని ఎలో చేయమని. ఎందుకంటే జపాన్, సౌత్ కొరియాలు అదే చేశారు. జపాన్, సౌత్ కొరియా కూడా మనలాగే రైస్ మార్కెట్లోకి విదేశీయులను ఎలో చేయలేదు. కానీ ఇప్పుడు ఒప్పుకున్నారు. చాలా ఏళ్ళ తర్వాత జపాన్ అమెరికన్ రైస్ ఇంపోర్ట్స్ 75% పెంచింది. అలాగే ఇండియా కూడా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు ఎంటర్ కానివ్వాలని. అదే జరిగితే భారతదేశంలో రైతులు, పాల ఉత్పత్తిదారులు దెబ్బతింటే దేశంలో మామూలుగా ఉండదు పరిస్థితి. ఇది మూడవది అమెరికా అడుగుతున్నది. నాలుగవది అమెరికా నుంచి అవసరం ఉన్నా లేకపోయినా ఆయుధాలు కొనమంటోంది. ఎందుకంటే పాకిస్తాన్ అలాగే కొంటోంది కనుక. ఎందుకంటే అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మిలిటరీ ఇండస్ట్రీ అంటే లాకిడ్ మార్టిన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అమెరికన్ ఎకానమీకి కీలకం. అమెరికన్ మీడియాలో కూడా ఓనర్షిప్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి. నామ్ చామ్స్కీ లాంటి మేధావులు చాలా వివరంగా కూడా బెన్ బ్యాడ్కియాన్ అని
అతను మీడియా మోనోపొలీ అనే పుస్తకమే రాశారు. అది లేటెస్ట్ ఎడిషన్ కూడా మార్కెట్లో ఉంది. సో మీడియా మోనోపొలీ అమెరికాలో ఎలా ఉంటుంది అని. సో అమెరికన్ మీడియాకు అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి కూడా ఒక నెక్సెస్. అందువల్ల అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీని మనం ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ లాకిన్ మార్టిన్లో అమెరికా ప్రభుత్వం కూడా వాటా కొనబోతుంది. ఇంటెల్లో ఇటీవల కొన్నారు, లాకిన్ మార్టిన్లో కూడా కొట్టారు. అందువల్ల అమెరికన్ ఆయుధ పరిశ్రమకు మనము కస్టమర్ కావాలి. ఇది 4వది అడుగుతున్నది. పాకిస్తాన్ లాగా మనం కూడా కస్టమర్ కావాలి. ఎందుకంటే ఈ మధ్య అసీం మునీర్ వెళ్ళాడు, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెళ్ళాడు. పాకిస్తాన్ అమెరికా నుంచి ఆయుధాలు కొనడానికి పాకిస్తాన్ ముందుకు వచ్చింది. సో అమెరికా వాంట్స్ ఇండియా టు బీ ద బిగ్ కస్టమర్. మన దేశ రక్షణకు అవసరం ఉన్నా లేకపోయినా, పనికి వచ్చినా పనికి రాకపోయినా మనం కొనాలి. అది అమెరికా కోరుకుంటున్న 4వ అంశం. 5వది అమెరికన్ శత్రువుల్ని మనం శత్రువులుగా చూడాలి, అమెరికా మిత్రుల్ని మనం మిత్రులుగా చూడాలి. అంటే మనకు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండకూడదు, స్వతంత్ర వ్యూహాత్మక రణనీతి స్ట్రాటజిక్ అటానమీ ఉండకూడదు. అందువల్ల మనము అమెరికా మిత్రులైతే మనకు మిత్రులు, అమెరికా శత్రువులైతే మనకు శత్రువులు. అందుకొరకు అమెరికాలో చట్టం కూడా ఉంది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని, కార్సా చట్టం కింద. ఇందులో భాగంగానే మనము గతంలో తలవంచాం కూడా. మన మోడీ ప్రభుత్వమే రాజీ పడింది. ఇరాన్ నుంచి, వెనజులా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపేసింది అమెరికా ఒత్తిడి మేరకు. సో ఇరాన్ గురించి మీరు మాకు చెప్పినట్టున్నారు, వెనజులా విషయంలో చెప్పినట్టున్నారు, అన్ని విషయాలు మేము చెప్పినట్టేనండి. చైనా విషయంలో మనం వెళ్ళి, మనకు కూడా చైనాకు ఇండియాకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కనుక క్వాడ్లో చేరాం. సో ఇన్ని విషయాల్లో విన్నారు కదా, మరి రష్యా అన్ని విషయాలు రష్యాతో కూడా వినండి అంటున్నారు. అక్కడ మనం వినమనే వరకు పంచాయతీ. అందువల్ల మన ఈ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ వదులుకోవాలి, మన వ్యూహాత్మక రణనీతి వదులుకోవాలి. ఇది అమెరికా కోరుతున్న 5వది. సో ఇలా భారతదేశం ట్రంప్ పాలసీస్తో కంప్లీట్గా అలైన్ అయి ఉండాలి. అమెరికా విల్ నాట్ సీక్ ఈక్వల్ పార్ట్నర్స్. అమెరికా యూరోప్నే ఇవాళ ఈక్వల్ పార్ట్నర్గా చూడలేదు. జేడీ వ్యాన్స్ యూరోప్కి వెళ్ళి యూరోప్నే అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. అమెరికన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో టాప్ ఆఫీసర్స్ యూరోప్ని ఎలా బెదిరిస్తున్నాడు. ఇవాళ డెన్మార్క్ మీకు యూరోపియన్ యూనియన్లో భాగం, నాటోలో భాగం, అమెరికా మిత్రదేశం. ఆ డెన్మార్క్కు చెందిన గ్రీన్లాండ్లో ట్రంప్ సీక్రెట్ ఆపరేషన్స్ మొదలుపెట్టాడు. సో అందువల్ల భారతదేశం పట్ల ఈక్వల్ పార్ట్నర్గా ఉండకూడదు. అమెరికాకు క్లయింట్లే ఉంటారు తప్ప భాగస్వాములు ఉండరు. సో అమెరికా వాంట్స్ ఇండియా టు బి ఎ క్లయింట్ కంట్రీ. అమెరికా వాంట్స్ ఇండియా టు బి ఎ సాటిలైట్ నేషన్. అది సాధ్యం కాదు. ఈ దేశం 200 ఏళ్ల పాటు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాడిన దేశం ఇది. ఈ దేశము 100 సంవత్సరాల విదేశీ దండయాత్రలు ఎదుర్కొని నిలబడ్డ దేశం ఇది. అందువల్ల భారతదేశం పాకిస్తాన్ లాంటి పనికిమాల దేశంతో కంపేర్ చేసి ఐఫెనేట్ చేసి మనం కూడా తలవంచమంటే వంచే ప్రసక్తి లేదు. అందువల్ల ట్రంప్ కోరుతున్నది కనుక మనం ఇవ్వడం మొదలు పెడితే అది ఎక్కడి దాకా పోతుందో మనం చెప్పలేము. అందువల్ల లెట్ us రెసిస్ట్. అందువల్ల ఇవాళ 3వ నేషన్ ఇండియా టుడే సర్వేలో కూడా 63% అమెరికాను ఒత్తిళ్లను రెసిస్ట్ చేయాలి, అమెరికాతో చర్చలు జరపాలి. ఎస్ వీ నీడ్ అమెరికా, బట్ వీ నీడ్ అమెరికా ఎట్ వాట్ కాస్ట్? అది క్వశ్చన్. అమెరికా అవసరం, కానీ మన ఆత్మాభిమానాన్ని, మన స్వావలంబనను, మన దేశ ప్రజల ప్రయోజనాల్ని, మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని వదులుకొని అమెరికాతో స్నేహం కాదు. ఒక సమాన ఈక్వల్ రెస్పెక్ట్తో ఒక గౌరవప్రదమైన రిలేషన్షిప్ వీ వాంట్ విత్ అమెరికా. ఇక ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల భారత రాజకీయాలపై ఉండే ప్రభావం ఏంటి సార్? ఒకవైపు రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు, నరేందర్ మోడీ సరెండర్ అయిపోయాడు, నరేందర్ సరెండర్ టు ట్రంప్ అని చెప్పేసి. సో ఈ ట్రంప్ టారిఫ్ల వల్ల మోదీకి లాభమా నష్టమా? అంటే టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. ఎందుకంటే ఇది ఎలా ప్లే అప్ అవుతుందో తెలియదు. అందులో నరేంద్ర మోడీకి ఉన్న కెపాసిటీ ఏంటంటే దెబ్బతిన్నప్పుడు కూడా పులిలాగా లేస్తాడు. దెబ్బతిన్న పులి అంటారే, అది మోడీకి ఉన్నటువంటి ప్రత్యేకత, మోడీకి ఉన్న కెపాసిటీ అది. సో అందువల్ల ఈ హ్యాజ్ అన్ ఎబిలిటీ టు కమ్ బ్యాక్. ఇది గతంలో మనం చాలా ఉదాహరణలు చూసాం. సో మోడీ ఇమీడియట్ కోవిడ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ తర్వాత మోడీ పాపులారిటీ రేటింగ్ ఘోరంగా పడిపోయింది. ఎందుకంటే ది వే దే హ్యాండిల్ కోవిడ్. తర్వాత దాన్ని కవర్ చేసుకొని చాలా పాపులారిటీ రేటింగ్ పెరిగింది. సో అందువల్ల మోడీకి ఉన్న కెపాసిటీయే అడ్వర్సిటీస్ను, ఛాలెంజెస్ను
ఆపర్చునిటీగా మార్చుకోవడంలో మోడీ దిట్ట. అందువల్ల ఇప్పటికీ ఏం జరుగుతుంది అనేది ఒక స్టిల్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్. సో ఉదాహరణకు మీకు ట్రంప్తో ఫ్రెండ్షిప్ లయబిలిటీ అవుతున్న సమయంలో ఇవాళ దాన్ని కూడా తనకు అనుకూలంగా మోడీ మార్చుకోగలుగుతున్నాడు. సో మోడీ ఇప్పుడు చూడండి, మోడీ లాంటి లీడర్ ఉండాలి మీకు. అందుకే 4 సార్లు ట్రంప్ ఫోన్ చేసినా మోడీ స్పందించలేదు అని ఒక జర్మన్ పత్రికలో వార్త వచ్చింది. సో ఇలా మోడీ ఇమేజ్ ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నారు. చూడు, ట్రంప్ లాంటి వాడు ఎంత బుల్లీ చేసినా మోడీ కదలడు, మెదలడు, చలించడు. ట్రంప్కు అర్థమయ్యే భాషలో వెళ్ళి జింపింగ్ పుటిన్లను కలుస్తున్నాడు. సో కండలు తిరిగిన వీరుడు నరేంద్ర మోడీ అనటానికి ఇది ఒక ఉదాహరణ అని బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుంది, మోడీ ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో అందువల్ల ఈ ప్రొజెక్షనే పెరిగిందనుకోండి, ట్రంప్ టారిఫ్లో క్రియేట్ చేస్తున్న ఛాలెంజ్ కాస్త మోడీకి ఆపర్చునిటీగా మారిపోతుంది, థ్రెట్ కాస్త ఆపర్చునిటీగా మారిపోతుంది. లేదు, రాజీ పడ్డాడు అనేది కనుక అపోజిషన్ నరేటివ్ తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా ఇది ఒక ఛాలెంజ్గా ఉంటుంది. అందువల్ల ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి ఇప్పుడు మీకు మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఇండియా టుడే ఒక ఉదాహరణ. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ వల్ల కూడా మోడీకి దెబ్బ తగిలింది. సో ఈ మోడీ ఇమేజ్కి దెబ్బ తగిలింది. సో ట్రంప్ టారిఫ్లు ఇప్పటి వరకు అయితే డెఫినెట్గా మోడీకి నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే మోడీతో ట్రంప్తో ఫ్రెండ్షిప్ను బీజేపీ, మోడీ ఇకో సిస్టమ్, మోడీ మీడియా, గోదీ మీడియా అంటారు, రవీష్ కుమార్ పెట్టిన పేరు, పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేశారు. చూడండి, అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడే మోడీని ఎంత గౌరవిస్తున్నాడు, మోడీ గ్లోబల్ లీడరు అనే ఒక నరేటివ్ బిల్డ్ చేశారు. ఇప్పుడు అదే కొంప ముంచే పరిస్థితి తీసుకొస్తుంది. మరి అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ చేసే కదా దేశ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని. అందుకే నరేందర్ ఈ సరెండర్ అని రాహుల్ గాంధీ క్యాంపెయిన్. కానీ మనకు తెలుసు, చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ క్యాంపెయిన్ చాలా పవర్ఫుల్గా నడిపాడు. దాన్ని మోడీ ఇఫ్ నాట్ మోర్ ఈక్వల్లీ పవర్ఫుల్ కౌంటర్ చేశాడు, మహూ చౌకీదార్ హై అని. సో అందువల్ల మోడీకి ఉన్న కెపాసిటీ అది. సో అందువల్ల 2 ఇయర్లీ డెఫినెట్గా ఇప్పటివరకు అయితే ట్రంప్ టారిఫ్స్ మోడీకి సవాల్గా మారుతున్నాయి. రియల్ ఇంపాక్ట్ ఎక్కడుంటుంది అంటే యాక్చువల్గా ఇండియన్ ఎకానమీ పైన, గ్రౌండ్ పైన ఇది ప్రభావం చూపినప్పుడు. ఎందుకంటే ఆగస్ట్ 27 నుంచి ఈ టారిఫ్ అమల్లోకి వచ్చాయి. నార్మల్గా ఏమైతుందంటే ఇలాంటి టారిఫ్లు ఉన్నప్పుడు ఇంపోర్టర్స్, అమెరికాలో ఉన్న భారత ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునేవారు పెద్ద ఎత్తున స్టాక్స్ పెట్టుకున్నారు. ఈవెన్ యాపిల్ లాంటి వాళ్ళు ఇండియా నుంచి భారీ ఎత్తున ఐఫోన్లను ఈ టారిఫ్లు అమలు కాకముందే అమెరికాకు షిప్మెంట్ చేసేసారు. సో అందువల్ల ఆ ఇన్వెంటరీ ఆల్రెడీ ఉంది, ఇండియన్ ఎక్స్పోర్టర్ల దగ్గర కొని పెట్టుకున్నారు. అదొక 2-3 నెలల వరకు కూడా ఇన్వెంటరీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇండియా నుంచి కొన్నారు, ఎందుకంటే ఇది 50% అవుతుంది కనుక. సో అప్పుడు ఇండియన్ ఎకానమీ పైన ప్రభావం పడడం మొదలవుతుంది. సూరత్లో, తిరుపూర్లో, జోధ్పూర్లో, జైపూర్లో, అమలాపురంలో దీని ఎఫెక్ట్ కనబడుతూ ఉంటుంది. అప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఒక ఇండికేషన్. అప్పుడు ప్రజలు ఎమోషనల్గా చూడండి, మోడీ ట్రంప్కు నిలబడ్డాడు, ఏమైనా ఈ నష్టాలను అనుభవిద్దాం అనుకుంటారా, లేదా అవన్నీ మాకెందుకు, మా పరిస్థితి, మా ఉద్యోగాలు పోయాయి, మా ఉపాధి పోయిందని ఈ పరిస్థితిని ఆఫ్సెట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు GST రిఫార్మ్స్ తీసుకొచ్చి అమెరికా ఎగుమతుల ఆగడం వల్ల నష్టపోతున్న ఉత్పత్తులకు GST రిలీఫ్ ఇవ్వాలని, సో ఆ రకంగా కొన్ని ప్రయత్నాలు, కన్సెషన్స్ కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఈవెన్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే మీడియం స్మాల్ ఇండస్ట్రీస్ దెబ్బతింటే ఆడ వర్కర్లకు క్యాష్ హ్యాండ్అవుట్స్ కూడా ఇవ్వాలి అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు చూస్తుంది. అందువల్ల హౌ విల్ గవర్నమెంట్ డీల్ విత్ దిస్ క్రైసిస్ అనేది సంథింగ్ విచ్ విల్ డిసైడ్ ద పొలిటికల్ ఇంపాక్ట్. అంటే దీని రాజకీయ ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ సంక్షోభాన్ని మోడీ ఎలా ఎదుర్కొంటాడో అన్న దానిపైన ఉంటుంది. రైట్. ఇక ఫైనల్గా RSS శతాబ్ది ఉత్సవాల్లో చీఫ్ మోహన్ భగవత్ రిటైర్మెంట్ అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. 75 ఏళ్లకు రిటైర్ కావాలని ఎవరికి చెప్పలేదు, బీజేపీతో సంఘర్షణే తప్ప తగాదాలు లేవు, సంఘ సలహాలు ఇస్తుంది కానీ ప్రభుత్వాన్ని నడపదు అంటూ కామెంట్ చేశారు. ఈ మధ్యనే ఈ రిటైర్మెంట్ అంశానికి సంబంధించి మోహన్ భగవత్ మాట్లాడినప్పుడు అది మోదీని ఉద్దేశించి మాట్లాడారు అనేది పెద్ద చర్చ జరిగింది కదా సార్. సో ఇప్పుడు చెప్తూ ఉన్నారు 75 ఏళ్లకు రిటైర్ కావాలని ఎవరికి చెప్పలేదు అంటూ ఉన్నారు. అంటే అందరికీ తెలుసు, ఇది పత్రికల్లో పేజ్ 1లో వచ్చిన వార్త. ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ RSSకు చెందిన ఒక
గతంలో ఆర్ఎస్ఎస్ నాయకత్వం వహించిన ఒక ప్రముఖ వ్యక్తిని కోట్ చేస్తూ మోహన్ భగవత్ అన్నది ఏంటంటే 75 ఏళ్ళ వయసులో శాలువా కప్పారంటే అర్థం నువ్వు విశ్రాంతి తీసుకో, కొత్త వారికి అవకాశం ఇవ్వు అని చెప్పినట్లే అని. దాని మీద అనేక చర్చలు జరిగాయి. ఈవెన్ మోహన్ భగవత్ కూడా 75 ఇయర్స్ వస్తుంది, నరేంద్ర మోడీకి కూడా 75 ఇయర్స్ వస్తుంది. అందువల్ల ఇది మోడీని ఉద్దేశించి మాట్లాడిన మాటలే అనేటువంటి చర్చ జరిగింది. మోహన్ భగవత్ లాంటి వాళ్ళు ఈ మాట అంటున్నప్పుడు ఇది మోడీకి తగులుతుంది అని తెలియకుండా అంటారా, ఆలోచించకుండా అంటారా? మనకే అర్థమవుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక సిగ్నల్ పంపాలని చూశారు. ఆ సిగ్నల్ ఈ విషయంలోనే పంపలేదు కదా, చాలా విషయాల్లో పంపారు. తామే దైవాంశ సంభూతను అనుకుంటే సరైంది కాదు, ఒక వ్యక్తి చుట్టూ ఏ వ్యవస్థ నడవకూడదు, ఇలా అనేక సందర్భాల్లో సంఘ్ ఒక సిగ్నల్స్ పంపిస్తూనే ఉంది. వాస్తవంగా అవి రైట్ కైండ్ ఆఫ్ సిగ్నల్స్. కానీ బీజేపీ నాయకత్వం మోడీ చేతుల్లో చాలా బలంగా ఉంది. ఆర్ఎస్ఎస్ కోరుకునేది, ఆర్ఎస్ఎస్కు మోడీతో వ్యక్తిగతమైన ఇష్యూ కాదు కదా ఇది. సో ఇట్ ఈస్ ఇన్ రిలేషన్ టు ద వే యు రన్ ద ఆర్గనైజేషన్. బీజేపీని ఎలా రన్ చేస్తావనే దానిపైన విమర్శలు. ఎందుకంటే వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆర్ఎస్ఎస్ ఎజెండాను మోడీ ఇంప్లిమెంట్ చేసినంత ఎఫెక్టివ్గా ఈవెన్ వాజ్పేయి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడున్న రాజకీయ పరిస్థితులే కారణం కావచ్చు, వాజ్పేయికి ఉండే స్వభావం కూడా కారణం కావచ్చు. కానీ మోడీ హయాంలో ఆర్ఎస్ఎస్ ఎజెండా పూర్తి స్థాయిలో అమలవుతుంది. అలాంటప్పుడు ఆర్ఎస్ఎస్కు వ్యక్తిగతంగా మోడీ వ్యవహార సరళితో, మోడీ బిహేవియరల్ ట్రేడ్స్తో ఇబ్బందులుంటే ఉండవచ్చు ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి. కానీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్న మోడీకి పట్ల ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకత ఉండటానికి అవకాశం లేదు. వ్యక్తులుగా కొంత ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఉండవచ్చేమో, కానీ ఆర్ఎస్ఎస్ అనే సంఘటనకు, భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ అనే సంఘటనకు నరేంద్ర మోడీకి మధ్య ఐడియాలజికల్ గ్యాప్ లేదు. ఐడియాలజికల్ బంధం చాలా ఎక్కువ బలపడింది. ఈ 11 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను బహుశా ఆర్ఎస్ఎస్ కూడా అంచనా వేసి ఉండకపోవచ్చు ఇంత స్థాయిలో మోడీ అమలు చేస్తాడని. ఆర్టికల్ 370 పక్కకు పడేశాడు. రామ మందిర నిర్మాణం పూర్తయింది. రాష్ట్రాల్లో ఆల్రెడీ యూనిఫామ్ సివిల్ కోడ్ మొదలవుతోంది. వ్యవస్థల్లో, అన్ని వ్యవస్థల్లోనూ ఆర్ఎస్ఎస్ ప్రవేశించగలుగుతోంది. ఆర్ఎస్ఎస్ ఒక మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. మీడియా మొత్తం ఆర్ఎస్ఎస్ నరేటివ్ని తీసుకెళ్ళగలుగుతోంది. సోషల్ మీడియా వెళ్ళగలుగుతోంది. ఈ స్థాయిలో ఆర్ఎస్ఎస్ నరేటివ్కు, ఆర్ఎస్ఎస్ ఆశయాలకు, లక్ష్యాలకు ఆచరణ కల్పించిన నాయకుడు నరేంద్ర మోడీ. అందువల్ల మోడీ వద్దని ఆర్ఎస్ఎస్ కోరుకునే అవకాశమే లేదు. అందువల్ల 75 ఇయర్స్ అని ఒక సిగ్నల్ పంపి టెస్టింగ్ ద వాటర్స్ అంటారే, ఎలాంటి పరిస్థితి ఉంటుంది అని. దానితో పాటు మోడీ స్టిల్ ఏ ఓట్ గ్యాదరర్. మోడీ యొక్క బలమైన నాయకుడే కాదు, మోడీ వల్ల బీజేపీకి ఓట్లు వస్తున్నాయి. మీరు CSDS సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ స్టడీస్, నేషనల్ ఎలక్షన్ స్టడీ చూస్తే 2014, 2019 ఎన్నికల్లో బీజేపీకి వేసిన ఓటర్లలో 1/3 మేము మోడీని చూసి ఓటేశామన్నారు. దే ఆర్ నాట్ బీజేపీ లాయల్ ఓటర్స్, దే ఆర్ నాట్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్లీ లాయల్ ఓటర్స్. వాళ్ళు 1/3 ఉన్నారు. ఇది వెరీ సిగ్నిఫికెంట్. అందువల్ల ఇప్పుడు 2024లో బీజేపీకి 63 సీట్స్ తగ్గిన సమయంలో కూడా 1/4 ఆఫ్ ద బీజేపీ ఓటర్స్ మేము మోడీని చూసి ఓటేశామన్నారు. సో అందువల్ల ఇప్పుడు అంత బలంగా బీజేపీకి ఓటింగ్ తెస్తున్న నాయకుడికి ప్రత్యామ్నాయం లేకుండా ఆ అసెట్ వదులుకుంటుందా బీజేపీ, ఆర్ఎస్ఎస్? అందువల్ల ఆర్ఎస్ఎస్కి ఉండొచ్చు కోరిక 75 ఇయర్స్ దాటాక ఎవరైనా నాయకత్వంలో ఉండకూడదు అని. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు మోడీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నాడు. మోడీ వల్ల ఆర్ఎస్ఎస్ కోరుకున్న రాజకీయ పార్టీకి ఓట్లు వస్తున్నాయి, అధికారం వస్తుంది. దానికి మోడీకి ఇప్పటికిప్పుడు బీజేపీలో కూడా ప్రత్యామ్నాయం లేదు. సో అందువల్ల డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ నీడ్స్ మోడీ, మోడీ నీడ్స్ ఆర్ఎస్ఎస్. అందువల్ల అక్కడ అడపాదడపా కొన్ని వ్యాఖ్యల వల్ల కావచ్చు, కొన్ని అంశాలపై కావచ్చు డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ అవి డిస్ప్యూట్స్ కావు. అర్థం కావాల్సింది డిఫరెన్సెస్ వేరు, డిస్ప్యూట్స్ వేరు. విభేదాలు వేరు, వివాదాలు వేరు. ఆర్ఎస్ఎస్కు మోడీకి మధ్య వివాదాలు ఉండవు, విభేదాలు ఉంటాయి.
వివాదాలు కాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటారు. సో అలా వివాదం అయింది కనుక మోహన్ భగవత్ ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. అది వివాదం పెరగకుండా ఉండటానికి, అది విభేదంగానే మిగిలిపోవాలని. అంటే 75 ఏళ్లలో రిటైర్ కావాలి అన్నది ఆర్ఎస్ఎస్ భావన, లేదు 75 ఏళ్ళైనా ఉండాలన్నది మోడీ ఆలోచన. ఈ రెండింటి మధ్య విభేదమే తప్ప వివాదము లేదు అనే సందేశాన్ని ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలకిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత ఉద్దేశం బీజేపీతో ఉండేవి మాకు విభేదాలు మాత్రమే, వివాదాలు కాదు, బీజేపీ నాయకత్వంతో, బీజేపీతో కాదు. సో అదొక సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అందువల్ల ఒక రకంగా మోడీకి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా లైన్ క్లియర్ అయింది. సో 2029లో కూడా బీజేపీ మోడీ నాయకత్వంలోనే ఎన్నికలకు పోతుంది. 75 years అనేది అందరికీ అప్లై అయితే కానీ మోడీకి అప్లై కాదు అని. ఎందుకంటే బీజేపీలో కూడా అదే పద్ధతి కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు మన మంత్రి పదవులు వచ్చే వరకు ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఎందుకు ఇవ్వాలి అంటారు కాంగ్రెస్లో. మరి ఒకే కుటుంబం నుంచి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లేరా, సోనియా గాంధీ, ముగ్గురు ఉన్నారు కదా. సో కాంగ్రెస్లో కూడా రూల్ ఏంటి, ఏ ప్రిన్సిపల్ అయినా గాంధీ కుటుంబానికి వర్తించదు, వాళ్ళ ఎగ్జంప్షన్. ఇక్కడ కూడా ఏ ప్రిన్సిపల్ కూడా మోడీకి వర్తించదు. అయినా మీకు కర్ణాటకలో యడియూరప్ప అవసరాన్ని గుర్తించి ఆయన విషయంలోనే రిలాక్సేషన్ ఇచ్చారు కదా. ఎందుకంటే ముందే జాగ్రత్త పడ్డాడు మోడీ, ఇది రేపు తన ఒక్కరికే రిలాక్సేషన్ ఇచ్చినట్టుగా కనబడకూడదని యడియూరప్పకు రిలాక్సేషన్ ఇచ్చి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలతో మోడీకి ఇక లైన్ క్లియర్ అయినట్లే.